హైదరాబాద్ పరిధిలోని మలక్పేట వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు. డైరెక్టర్లతో కలిసి చైర్పర్సన్ పర్యటించారు. మార్కెట్లో సమస్యలను రైతులు, వ్యాపారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో అక్రమ పార్కింగ్లపై జరుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామన్నారు. మార్కెట్లో పారిశుద్ధ్య డ్రైనేజ్ సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తామని తెలిపారు. ఇక్కడ ఏంటి వసతులు వాష్రూమ్ ఉంది, మీరు ఉండడానికి వాష్రూమ్ మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. మరి ముఖ్యంగా వాళ్ళకు వసతి గృహం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా ఏంటంటే సీజన్ వచ్చినప్పుడు లారీలన్నీ జామ్ అయిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడే మాకు రైతులు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రైతులతో కూడా మాట్లాడినాము. ట్రాఫిక్ సమస్యను కూడా సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ ట్రాఫిక్ సమస్యను కూడా తీర్చడం జరుగుతుంది. డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో మరి ఏదైతే వాటర్ లైన్స్ కలుస్తున్నాయని చెప్తున్నారో మరి అవి కూడా తీర్చడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు మన మార్కెటింగ్ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి మరియు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైతే నమ్మకం పెట్టుకొని మరి మాకు ఈ పాలక వర్గాన్ని స్థాపించడం జరిగింది, మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా వాటినన్నిటి కూడా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా మా ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం మరియు రైతుల ప్రభుత్వం. తప్పకుండా ఏదైతే గతంలో మరి హామీలు ఇవ్వడం జరిగిందో 6 హామీలు అవి కూడా నెరవేర్చడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ అనేది అన్నదో అది కూడా కంప్లీట్గా 90% పూర్తి కూడా అయిపోయింది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఒక 5-10% ఉంటుంది. అది కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు దాటిన వాళ్లకు చేయలేకపోయినాం. మరి ముఖ్యంగా కొందరికి ఏంటంటే ఈ పాస్బుక్లలో, ఆధార్ కార్డులలో కొంచెం పేర్లు తప్పు ఉండడం వల్లనే ఆ రైతు రుణమాఫీ అనేది జరగలేదు. కాబట్టి తప్పకుండా తొందరలోనే మిగతా వారికి కూడా ఇప్పుడు 2,15,000, 2,20,000 ఉన్నది. ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన చేసినాం మార్కెట్ కమిటీలో. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. మెయిన్గా రైతుకున్న షెడ్ ఏదో 20 years ముందు నిర్మించినది, అది మొత్తం కూలిపోయిన అవస్థలో ఉంది. తర్వాత వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా ఏది బాగలేదు. డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా సమస్య ఇక్కడ. ఇంకా డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయంట, అది కూడా ఒక సమస్యనే. ఇంకా రోడ్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ బండి ఆగిపోయినాయి, అసలు నడవలేకపోతున్నాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో వల్ల.